మావయ్య, ఒక్క విషయం మాత్రం మర్చిపోకు. నీలోనూ నాలోనూ ప్రవహించేది ఒకే రక్తం. మొండితనం పట్టుదల నీకెంతుందో నాకు అంతకంటే ఎక్కువే ఉంది. నేను చెప్పేది విని నువ్వు నాతో వచ్చేంత వరకు నేను గుమ్మం వచ్చి కదలను. నువ్వు నాతో ఎలా రావు అది చూస్తాను. నాన్న, ఒక్కసారి తలుపు తెరిచి అన్నం పెట్టు. జగన్నాథం శత్రువైన చావు బతుకుల మధ్య ఉండి మన పేరు తలుచుకుంటుంది అంటే ఒక్కసారైనా వెళ్ళి చూడటం మానవత్వం అనిపించుకుంటుంది. ఆసుపత్రిలో ప్రమాద పరిస్థితిలో ఉంది మా అమ్మ. అలాంటి స్థితిలో ఆమె ఎవరిని కలవరిస్తుందో తెలుసా? 25 ఏళ్లగా పెంచిన కొడుకుని కాదు, 25 ఏళ్ల క్రితం దూరం అయిన అన్నయ్యని. రాయైనా కసాయైనా కాస్తైనా కరుగుతాయి. అంతకంటే కఠినమైన మీ నాన్నని ఏమనాలో తలదడుచుకో, జలుబు చేస్తుంది. మావయ్య, ఏ హాస్పిటల్లో? అమ్మా అమ్మా, మావయ్య వచ్చాడమ్మా. అత్తయ్య, శత్రువుని సైతం క్షమించగలిగే మనసు మా నాన్నది. అలాంటి తను నీ మీద ఎందుకు కోపం చూపిస్తున్నారు? అమ్మా చిట్టి, మీ నాన్న దేవుడమ్మా. ఈ చెల్లికి అమ్మ నాన్న అన్ని తనే అయి ప్రాణంలో చూసుకుంటూ పెంచి పెద్ద చేశాడు. ఓ నమ్మకమైన మనిషికిచ్చి నా పెళ్లి చేశాడు. మనం చేస్తున్నంత కాలం ఈ విషయం మా బావుకి గోవిందరావుకి మాత్రం తెలియకుండా మేనేజ్ చేయాలి. నారాయణ, నేను జగన్నాథం పరువుగా నడిపే వ్యాపారాన్ని అడ్డం పెట్టుకుని మీరు ఇలాంటి నేరాలు ఘోరాలు చేస్తారా? ఇప్పుడే పోలీసులకి జగన్నాథానికి ఫోన్ చేసి మీ అంతు తెలుసు. హలో, జగన్నాథం ఆయన పార్ట్నర్ గోవిందరావుని ప్రేమత్ గారితో గుర్తు చంపేశాడు. ఏమిటి ఇన్స్పెక్టర్, ఏం జరిగింది? మిస్టర్ జగన్నాథం, ఆ కారు మీదేనా? నాదే. ఎందుకు అలా అడుగుతారు? పావు గంట క్రితం ఆ కారుతో మీ పార్ట్నర్ గోవిందరావుని హత్య చేసి చంపాలని చూశారు. ఏమిటి మీరు అనేది? రాత్రి 8 గంటల నుంచి మా అన్న ఇంట్లోనే ఉన్నారు. ఏ? అందుకు నేనే సాక్షి. అవన్నీ కోర్టులో చెప్పుకోండి. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. ఇన్స్పెక్టర్, సారీ సార్, మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. అదేమిటండి, మా అన్నని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే మీరు అక్కడ దాక్కున్నారేమిటి? పోలీసులు వచ్చారు. పోలీసులు వస్తే మీరు దాక్కోవటం ఎందుకు? గోవిందయ్యని యాక్సిడెంట్ చేసి చంపింది మేము. అంటే మా అన్నయ్య నిర్దోష అన్నమాట. ఈ విషయం కోర్టులో చెప్తాను. ఆగు, కోర్టులో నువ్వేం చెప్పాలో నేను చెప్తాను విను. రాత్రి మా అన్నయ్య 1 గంటకు హడావుడిగా ఇంటికొచ్చి పోలీసులు వస్తే 8 గంటలకే వచ్చి పడుకున్నాడని అబద్ధం చెప్పన్నాడని చెప్పాలి. నేను చెప్పను. నీ భర్తగా నేను చెప్పనని చెప్తే మీ అన్నయ్యకు 3 నెలల జైలు శిక్ష పడుతుంది. కాదని నిజం చెప్పావు, రిలీజ్ అయి బయటకు వచ్చి మా మనుషుల చేతిలో కుక్క చావుతా. నిజం చెప్పి మీ అన్నయ్యని చంపుకుంటావు, అబద్ధం చెప్పి రక్షించుకుంటావు, ఆలోచించు. పార్వతి గారు, ఆ రాత్రి మీ అన్నయ్య ఎన్ని గంటల ఇంటికి వచ్చారు? ఆ రోజు రాత్రి 1 గంటకి అన్నయ్య హడావిడిగా ఇంటికి వచ్చాడు. చెల్లమ్మ, నేను ఒక యాక్సిడెంట్ చేశాను,
ఆ మనిషి చావు బతుకుల మధ్య ఉండొచ్చు. పోలీసులు వచ్చి అడిగితే రాత్రి 8 గంటల నుంచి నేను ఇంట్లోనే ఉన్నానని చెప్పి నన్ను కాపాడమ్మా అన్నాడు. ఈ తీర్పు 6వ తేదీకి వాయిదా వేస్తున్నాను. కేసు పూర్తయ్యే వరకు ముద్దాయిని కస్టడీలో ఉంచవలసిందిగా పోలీస్ శాఖను ఆదేశించడమైనది.